శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 4వ తేదీ శనివారం నవగ్రహాలలో శుక్రుడు కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే శుక్రుడి సింహ సంక్రమణం జరుగుతోంది. ఈ శుక్రుడి సింహ సంక్రమణం రాత్రి 7:18 జరుగుతోంది. అలా సింహరాశిలోకి వచ్చిన శుక్రుడు మళ్ళీ ఆగస్టు 1వ తేదీ ఉదయం 9:33 కన్యారాశిలోకి మారతాడు. అంటే జూలై 4 శనివారం నుంచి ఆగస్టు 1వ తేదీ ఉదయం వరకు శుక్రుడు సింహరాశిలోనే ఉంటాడు. సింహరాశిలో ఉన్నటువంటి శుక్రుడు ద్వాదశ రాశులలో కొన్ని రాశులకి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాడు, కొన్ని రాశులకి వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తాడు. ద్వాదశ రాశులలో శుక్రుడు ఏ రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు, అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు ఆ అనుకూల ఫలితాలు ఇంకా పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు ఆ వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించినటువంటి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, శుక్రుడి సింహ సంక్రమణం ద్వాదశ రాశులకి ఆగస్టు 1వ తేదీ వరకు సంపూర్ణంగా ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి జూలై 4వ తేదీ శుక్రుడు రాత్రి 7:18 సింహరాశిలోకి ప్రవేశించగానే శుక్రుడు వ్యయస్థానములోకి కన్యారాశి వాళ్ళకి సంచారం ప్రారంభమవుతుంది. ఎందుకంటే కన్యారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన సింహరాశి 12వ రాశి అవుతుంది. కాబట్టి కన్యారాశి వాళ్ళకి 12వ స్థానంలోకి శుక్రుడు వచ్చాడు. కాబట్టి జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 12వ స్థానంలోకి శుక్రుడు వస్తే ఆ శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఈ శుక్రుడి సింహ సంక్రమణం కన్యారాశి వాళ్ళకి ఆగస్టు 1వ తేదీ వరకు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది? ఆ వ్యతిరేక ఫలితాలు అనుకూల ఫలితాలుగా మారాలంటే కన్యారాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే కన్యారాశి వాళ్ళకి శుక్రుడు వ్యయస్థానంలోకి వచ్చాడు. కాబట్టి వ్యయస్థానంలోకి వచ్చినటువంటి శుక్రుడు వాహన ప్రమాదాలను కలిగింపజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కన్యారాశి స్త్రీ పురుషులు ఎవరైనా సరే బండి డ్రైవ్ చేస్తున్నా, కారు డ్రైవ్ చేస్తున్నా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. వాహనాల మీద ప్రయాణాల్లో అప్రమత్తంగా కన్యారాశి వాళ్ళు ఉండాలి. అలాగే చిన్న చిన్న ప్రమాదాల వల్ల కూడా బాధపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు సురక్షిత ప్రయాణం చేసే విధంగా అవసరమైన జాగ్రత్తలు కన్యారాశి వాళ్ళు తీసుకోవాలి. అలాగే కొంతమంది వెహికల్ కాంపిటీషన్స్లో పాల్గొంటూ ఉంటారు. వాహనాల మీద కాంపిటీషన్స్ లాంటివేవి కూడా ఆగస్టు 1వ తేదీ వరకు కన్యారాశి వాళ్ళు పార్టిసిపేట్ చేయకూడదు. వెహికల్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తే మాత్రం కింద పడి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. అలాగే యంత్రాల మీద పనిచేసే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. మిషన్స్ మీద పనిచేసే కన్యారాశి వాళ్ళకి మిషన్ దగ్గర ఏదైనా చిన్న ప్రమాదం జరిగి దెబ్బ తగలటం, గాయం ఏర్పడటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి మిషన్స్, మిషనరీ పార్ట్స్ మీద పనిచేసే కన్యారాశి వాళ్ళు కూడా కొంచెం అప్రమత్తంగా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉండాలి. అలాగే ఒక్కొక్కసారి తెలియని ఆందోళనను 12వ స్థానంలో శుక్రుడు కలిగింపజేస్తాడు. అర్థం కాని మనోవేదనని ఇస్తూ ఉంటాడు. ఎందుకో తెలియని ఆరాటాన్ని కలిగింపజేస్తూ ఉంటాడు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనసును సాధ్యమైనంత వరకు కన్యారాశి వాళ్ళు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. ప్రధానంగా వ్యయస్థానంలో 12వ స్థానంలో ఉన్న శుక్రుడు అసంతృప్తిగా ఉండేటటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. అంటే ఏ పని చేసినా సరే కంప్లీట్ సాటిస్ఫాక్షన్ కన్యారాశి వాళ్ళకి ఆ పనిలో లభించదు. పని కూడా పూర్తి చేయలేరు. ఒకవేళ పూర్తి చేసినా కూడా ఏదో మొక్కుబడిగా ఆ పని చేస్తూ ఉంటారు. పూర్తి సాటిస్ఫాక్షన్ అయితే కన్యారాశి వాళ్ళకు ఉండదు. వర్క్ చేసినా కూడా వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏదైనా పని మొదలు పెడితే ఆదిలోనే సమస్య అన్నట్లుగా విఘ్నాలను కూడా 12వ స్థానంలో ఉన్న శుక్రుడు కలిగింపజేస్తాడు. ఇవన్నీ కూడా వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కలిగింపజేస్తాడు. కాబట్టి పనుల్లో ఆటంకాలు అధిగమించటానికి, పనులు తొందరగా పూర్తవటానికి, వర్క్ సాటిస్ఫాక్షన్ రావటానికి, జర్నీస్లో ప్రమాదాలు జరగకుండా ఉండటానికి, శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు పొందటానికి కన్యారాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. జూలై 4వ తేదీ శనివారం రాత్రి 7:18 శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించటం వల్ల, శుక్రుడి సింహ సంక్రమణం వల్ల
ద్వాదశ రాశులలో కొన్ని రాశులకి శుక్రుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఈ శుక్రుడి సంచారంలో మార్పు అనేది ఆగస్టు 1వ తేదీ ఉదయం 9:33 మళ్ళీ శుక్రుడు కన్యా రాశిలోకి మారే వరకు ఉంటుంది. అంటే జూలై 4 నుంచి ఆగస్టు 1 ఉదయం వరకు కొన్ని రాశులకు శుక్రుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకి శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు ఎవరైతే గోమాతకు నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్ల ఆహారంగా తినిపిస్తారో వాళ్ళు శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే జూలై 4 నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చే శుక్రవారాల్లో శుక్రహోరలో బొబ్బర్లు దానం ఇచ్చుకోవాలి. అంటే ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ కేజింబావు అలసందలు దానం ఇచ్చుకోవాలి. అప్పుడు కూడా శుక్రుడు వ్యతిరేక ఫలితాలు పోగొట్టి అనుకూల ఫలితాలు ఇంకా రెట్టింపు చేస్తాడు. అలాగే జూలై 4 నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చే శుక్రవారాలు ఉపవాసం ఉంటే కూడా శుక్రుడు అనుగ్రహాన్ని కలిగిస్తాడు. ఉపవాసం ఎలా ఉండాలి? పగలు ఉపవాసం ఉండాలి, పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉండాలి. రాత్రికి పాలతో చేసిన పాయసం మాత్రమే తినాలి, వేరే ఇతర ఆహార పదార్థాలు తినకూడదు. ఇది శక్తివంతమైన శుక్ర ఉపవాసం అంటారు. ఇలాంటి ఉపవాసం ఉంటే కూడా నవగ్రహాల్లో శుక్రుడు తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. అలాగే జూలై 4 నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చే శుక్రవారాలు లలిత అమ్మవారిని పూజిస్తే కూడా శుక్రుడు విశేషంగా యోగిస్తాడు. ఎందుకంటే శుక్రుడికి అధిష్టాన దైవం లలిత అమ్మవారు అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అందుకే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు లలితా సహస్రనామ స్తోత్రాన్ని వింటే మంచిది, లేదా పఠిస్తే మంచిది. అవన్నీ చేయలేకపోయినా శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని జపించినా కూడా సంపూర్ణంగా శుక్రుడి అనుకూలత ఏర్పడుతుంది. దాంతోపాటుగా ఓం శ్రీ రాజమాతంగ్యై నమః ఈ మంత్రాన్ని కూడా ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు కనీసం 21 సార్లు జపిస్తే శుక్రుడి వల్ల వచ్చే అన్ని వ్యతిరేక ఫలితాలను కూడా అనుకూల ఫలితాలుగా మార్చుకోవచ్చు. అలాగే జూలై 4 నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చేటటువంటి ఏదైనా ఒక శుక్రవారం రోజు ఒక అరిటాకులో బియ్యం ఉంచి, తెల్లటి వస్త్రాలుంచి, సెంటు బాటిల్ ఉంచి, కుంకుమ పువ్వు ప్యాకెట్ ఉంచి యువ బ్రాహ్మణుడికి శుక్రవారం మధ్యాహ్న సమయంలో వీటిని దానం ఇవ్వాలి. దీనివల్ల కూడా శుక్రుడి సింహ సంక్రమణం ద్వాదశ రాశుల వారికి సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే శుక్రుడికి ప్రియమైన స్నానాన్ని కూడా ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు చేస్తే మంచిది. శుక్రుడికి ప్రియమైన స్నానం ఏంటంటే స్నానం చేసే నీళ్లలో కొద్దిగా సెంటు కలుపుకొని తెల్లటి పుష్పాలు కొన్ని నీళ్లలో వేసి ఆ నీళ్లతో ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు స్నానం చేయాలి. దీన్ని శుక్రుడికి ప్రియమైన స్నానంగా జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. దీనివల్ల కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు. అలాగే లలిత అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు దీపం పెడితే కూడా సంపూర్ణంగా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలను అధిగమించి అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శుక్రుడి సింహ సంక్రమణం సంపూర్ణంగా యోగించాలంటే జూలై 4వ తేదీ నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చేటటువంటి శుక్రవారాలు అమ్మవారి ఆలయంలో రాహుకాలంలో దీపం పెడితే కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. ఒకవేళ శుక్రవారం రాహుకాలంలో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించడం వీలు కాకపోతే మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర రాహుకాల దీపాలు వెలిగించుకోండి. దానివల్ల కూడా శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే లలిత అమ్మవారికి కుంకుమార్చన చేస్తే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. జూలై 4 నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చే శుక్రవారాలు శ్రీమాత్రే నమః మంత్ర జపం చేస్తూ లలిత అమ్మవారికి కుంకుమార్చన చేయండి. ఆ కుంకుమ బొట్టు నుదుటన ధారణ చేయండి. దీనివల్ల కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ అధిగమించి అనుకూల ఫలితాలను పొందవచ్చు. అలాగే ప్రధానంగా ఎవరైనా సరే శుక్రుడు విశేషంగా యోగించడం ద్వారా పనుల్లో ఆటంకాలు తొలగింపజేసుకోవాలంటే జూలై 4 నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చే శుక్రవారాలు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు 1 స్పూన్ పెరుగు, కొద్దిగా తేనె, కొంచెం పంచదార వీటి నోట్లో వేసుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి. అలా చేయటం ద్వారా సంపూర్ణంగా శుక్రుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఈ పరిహారాల్లో ఏ పరిహారాలైనా సరే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు పాటించండి. శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా
ఖగోళంలో గ్రహాల మార్పుల వల్ల వచ్చే ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, ఏ రాసుల వాళ్ళకి గ్రహ సంచారంలో మార్పు అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాసుల వారికి గ్రహ సంచారంలో మార్పు వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.